వెల్కమ్ టు ఐబీ23 న్యూస్. ఇక తూర్పుగోదావరి జిల్లాలో రోజు రోజుకు డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఇక ఈ సందర్భంగా అప్రమత్తమయ్యారు వైద్య అధికారులు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో డయేరియా కలకలం రేపింది. గత 4 రోజుల్లో 36 కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తోంది. ఇక గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో రోగులు వస్తున్నారు. పెద్దగూడెం, ఉప్పరగూడెం, గోపాలపురం, వేళ్లచింతలగూడెం, చిట్యాల, పెద్దాపురం, గుడ్డిగూడెం గ్రామాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి, అంటే ఈ డయేరియా కేసులు చూసుకున్నట్టయితే కూడా చాలా ఎక్కువగా నమోదవుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి? మీరు హాస్పిటల్ వద్దే ఉన్నారు, అక్కడ పేషెంట్స్ కానీ వాళ్ళు ఏమంటున్నారు? రైట్ సుష్మా, ఏదైతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా గోపాలపురం నియోజకవర్గం అలాగే గోపాలపురం మండలంలో అయితే డయేరియా అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక వేసవి కాలంలో వేడి వాతావరణం ఎక్కువగా ఉండడంతో, అలాగే అందరూ కూడా ఒక్కబోతులు, అలాగే రకరకాల వేడి వాతావరణం, అనుకూల వాతావరణ పరిస్థితులు కూడా అటు ఇటు ఉండడంతో ఉదయం చూస్తే చలి ఎక్కువగా ఉండడం, అలాగే మధ్యాహ్నం పూట కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అటు వృద్ధులు కానీ గర్భిణులు కానీ చాలా అవస్థలు పడతారు. ఇదే తరంలో చూసుకుంటే కనుక గోపాలపురం మండలంలో చూసుకుంటే దాదాపుగా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా డయేరియా సంబంధించి కూడా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా డయేరియా గురవుతామని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం అయితే హాస్పిటల్ వద్ద ఉన్నాము. ఇక్కడైతే ప్రస్తుతం అయితే పేషెంట్ కూడా ఉన్నారు. ఇక్కడ పేషెంట్ అయితే చూస్తున్నాము. ఈ పేషెంట్లు అందరూ కూడా రోజు కూడా డొక్కడితే కూలి పని చేసుకుంటూ జీవనం సాగించే పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామ స్థాయిలో వీళ్ళందరూ కూడా ఉంటుంటారు. గ్రామ స్థాయిలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ వీళ్ళందరూ కూడా జీవనం సాగిస్తుంటారు. కానీ ఏదైతే వాతావరణ పరిస్థితుల కారణంగా ఏదైతే డయేరియా రావడంతో వీళ్ళందరూ కూడా ముఖ్యంగా వాంతులు, విరోచనాలతో, అలాగే తీవ్రమైన జ్వరంతో, కీళ్ళ నొప్పులతో కూడా బాధపడుతూ ఈ రోజు ఏదైతే గోపాలపురం సంబంధించి ఆసుపత్రికి రావడం జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ వైద్య అధికారులు అయ్యి ప్రస్తుతం అయితే వీళ్ళకి అయితే చికిత్స అయితే అందిస్తున్నారు. దీనిపై ఏదైతే డయేరియా సంబంధించి గోపాలపురం మండలంలో దాదాపుగా 44 కేసులు అయితే నమోదని చెప్తున్నారు. ప్రస్తుతం 44 కేసులకు సంబంధించి కూడా సురక్షితంగా ఏదైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎటువంటి సురక్షితంగా అయితే 19 మంది అయితే ప్రస్తుతం అయితే గోపాలపురం పిహెచ్సి నుంచి అయితే వీళ్ళైతే పంపించడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా అయితే ప్రాథమిక అయితే చికిత్స అందించడం జరుగుతుంది. ప్రాథమిక చికిత్స అనంతరం వీళ్ళందరినీ కూడా రోజు ఇటు ఎలా ఉంది వాతావరణం అని చెప్పేసి ఆ గ్రామాల్లో అయితే మెడికల్ క్యాంపులు అయితే ఏర్పాటు చేసి ఆ మెడికల్ క్యాంపులకు సంబంధించి కూడా వీళ్ళందరికీ కూడా పూర్తిగా ఆరోగ్యం నిలకడగా ఉండేదాకా వీళ్ళైతే ప్రస్తుతం అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతం దీనిపై ఏపీ అధికారి ఎవరైతే ఏపీ సీఎం ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో దీనిపై ఆరా తీయడం జరిగింది. ఈ డయేరియా సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాగే ఉన్నత అధికారులందరూ కూడా దృష్టికి వెళ్ళడంతో ఒకసారిగా వైద్య అధికారులు అలాగే అప్రమత్తం అయ్యారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు కూడా దీనిపై స్పందించడం జరిగింది. స్పందించడంతో ఒకసారిగా నేనైతే కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీ కానీ, వైద్య అధికారులు కానీ ఆయా ప్రాంతాల్లో ఏదైతే గ్రామాలు ఉన్నాయో వేల్చితలగూడెం అలాగే చుట్టుపక్కల గ్రామాలు ఏదే గోపాలపురం సంబంధించి మండలాల్లో చుట్టుపక్కల గ్రామాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఆ గ్రామాల్లో అయితే వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మెడికల్ క్యాంపులు అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ తాజా సమాచారం అంటే ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఉండబోతున్నారు, అలాగే వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించి కూడా డయేరియా సంబంధించి ఎందుకు వచ్చింది అనేది కూడా ప్రస్తుతం అయితే క్షుణ్ణంగా అయితే పరిశీలించడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం అయితే చూసుకుంటే కనుక ఏదైతే వాటర్ పొల్యూషన్ వల్లే మనం గతంలో చూసుకుంటే కనుక జూన్ జూలై గత సంవత్సరంలో చూసుకుంటే కనుక జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్లో ఎక్కువగా అధిక వర్షపాతం రావడంతో బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ఉండడంతో ఆయా ప్రాంత బ్యాక్టీరియా ఉండడంతో ఆ బ్యాక్టీరియా ఒక్కసారిగా పోషించుకుని రావడంతో ఈ యొక్క వాటర్ లో ఇంక్లూడ్ కావడంతో ఈ యొక్క ప్రాంతాల్లో అయితే డయేరియా వచ్చిందని చెప్పేసి కొంత సమాచారం అయితే మనకు అందుతుంది. కానీ దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నారు, అలాగే పారిశుద్ధ్యం సంబంధించా లేకపోతే వాటర్ పొల్యూషన్ సంబంధించా లేకపోతే వీళ్ళు వాడే అంటే ఏదైతే ఎటువంటి ఇంట్లో ఎటువంటి అపరిశుభ్రతంగా ఉంటున్నారా అనేది కోణంలో కూడా వైద్య అధికారులు అయితే ప్రస్తుతం అయితే సూచన చేస్తున్నారు. దీనిపై కూడా సమీక్ష నిర్వహించి వైద్య అధికారులు అందరూ కూడా పర్యవేక్షణ అయితే నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అధికారులందరూ కూడా ఇప్పటికే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో కూడా ప్రస్తుతం అయితే పరీక్ష అయితే నిర్వహిస్తామని చెప్పొచ్చు. అయితే కొంతమంది చెప్పేది ఏంటంటే పొగాకు సంబంధించి కూడా అయితే పొలాలు కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పొగాకు వ్యవసాయంలో ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా పిచికారీ ఎక్కువ చేయడం వల్ల ఈ యొక్క డయేరియా రావడం జరుగుతుందని, వాంతులు విరోచనలు అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కొంతమంది. కానీ అదంతా కూడా అపోహలు అని చెప్పేసి అంటున్నారు. గత కొన్నేళ్లకు కూడా ఈ యొక్క ప్రాంతంలో అయితే పొగాకు అయితే వ్యవసాయం అయితే చేస్తున్నారు. ఈ వ్యవసాయం చేసిన దానికి సంబంధించి కూడా ఎటువంటి దీనికి సంబంధం లేదు. అంటే గత సంవత్సరం చూసుకుంటే ఎక్కువగా అధికపాతం వర్షం రావడంతో
అధికపాత వర్షం రావడంతోనే ఈ యొక్క డయేరియా వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం అయితే పేషెంట్ అందరూ కూడా నానా ప్రస్తుతం అయితే పేషెంట్ కూడా వైద్య అయితే సిబ్బంది అయితే ఇక్కడ వైద్యం అయితే అందిస్తున్నారు. ప్రత్యేకమైన వార్డులు ఏర్పాటు చేసి దాదాపుగా వీళ్ళందరికీ కూడా పర్యవేక్షణలో అంటే వైద్య పర్యవేక్షణలో ఉంచుతున్నారు. వైద్య పరీక్ష నుంచి వైద్యం అందించిన తర్వాత వీళ్ళకి ఎటువంటి హాని లేదు, ఇబ్బంది లేదని చెప్పేసి అన్న తర్వాత వీళ్ళందరినీ కూడా బయటికి పంపించే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు సురక్షితంగా వాళ్ళ ఇంటికి పంపించే అవకాశాలు ఉన్నాయి. అయితే వాళ్ళ ఇంటికి పంపించిన వాళ్ళ ఇంటి వాతావరణం ఏ విధంగా ఉంటుంది, శుభ్రంగా ఉందా లేకపోతే శుభ్రంగా ఉంటున్నాయా లేకపోతే ఏ విధంగా ఉంటున్నాయా అని చెప్పేసి వైద్య అధికారి గ్రామీణ నేపథ్యంలో అలాగే జిల్లా స్థాయి నుంచి చూసుకుంటే కలెక్టర్, డిఎంహెచ్ఓ వీళ్ళందరూ కూడా వీళ్ళ భవిష్యత్తు కూడా వీళ్ళు ఎటువంటి అవస్థకు గురవకుండా ఎటువంటి గురవకుండా పారిశుద్ధ్యం నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థలు కానీ గ్రామ స్థాయిలో అన్ని కూడా క్లీనింగ్ అయితే సెక్షన్ అయితే పెట్టారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గోపాలపురం మండలంలో ఉన్న ఏదైతే ఆయా గ్రామాల్లో ఈ డయేరియా వచ్చిన సింప్టమ్స్ కనపడిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ప్రత్యేకమైన వైద్య సిబ్బంది అయితే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు సుమా ఇక్కడ. రైట్. అయితే ఇప్పటి వరకు మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి, అంటే ఎంతమంది చికిత్స తీసుకుని నయమయ్యి బయటికి డిశ్చార్జ్ అయ్యారు, ఎంతమంది ఇంకా పేషెంట్స్ ఉన్నారు అక్కడ? రైట్. అంటే గత 4 రోజుల నుంచి కూడా చూసుకుంటే కనుక ఈ డయేరియా కేసు అయితే రోజు రోజుకి పెరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే నిన్నటి వరకు 40 కేసులు అయితే నమోదైనాయి అంటున్నారు వైద్య అధికారులు. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపుగా 19 మంది అయితే డిశ్చార్జ్ అయ్యారని చెప్పేసి అంటున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మనం చూస్తున్నాం కదా, ఏదో డయేరియా సంబంధించి ఇక్కడ ప్రథమ చికిత్స అందుతున్న వార్డులు అయితే మనం ఇక్కడ ఉన్నాము. వీళ్ళందరికీ కూడా ప్రథమ చికిత్స అయితే ఇక్కడ అందిస్తున్నారు వైద్య అధికారులు. పర్యవేక్షణలోనైతే వీళ్ళందరూ ఉన్నారని చెప్పవచ్చు. అయితే డయేరియా రావడానికి బలమైన కారణం కలుషిత ఆహారము, కలుషిత నీరు తాగడం వల్లనే ఈ యొక్క డయేరియా వస్తుందని చెప్పేసి అంటున్నారు వైద్య అధికారులు. అలాంటిది ఆ గ్రామాల్లో ఏదైతే ఆ గ్రామ స్థాయిలో ఉండే వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ ట్యాంకులు ఎటువంటి క్లీనింగ్ జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి ఇప్పటికే పారిశుద్ధ అధికారులు అందరూ కూడా పర్యవేక్షణ ఏర్పాటు చేసి వాటికి సంబంధించి కూడా గ్రామాల్లో పరిశుభ్రత ఏర్పాటు చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే డయేరియా కేసులు ఇంకా నమోదయ్యే అవకాశాలు ఉంటాయా అంటే ఉండకపోవచ్చు అని చెప్పొచ్చు అంటున్నారు. ఇప్పటికీ చూసుకుంటే 40 కేసులు అయితే నమోదయ్యాయి. ఈ రోజుకైతే 1, 2, 3 ఉన్నాయి తప్ప ఇంకా వచ్చే అవకాశాలు లేవంటున్నారు. అయితే గ్రామ స్థాయిలో పరిశుద్ధ్యం పనులు అయితే ప్రక్రియ అయితే ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా అక్కడ ఉన్న వాటర్ అయితే పొల్యూషన్ అయితే సంబంధించి వాటర్ అయితే కానీ మినరల్ వాటర్ అయితే కానీ ఏదైనా వాళ్ళకి గ్రామ స్థాయిలో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతంగా అయితే డయేరియా సంబంధించి అయితే అధికారులు అయితే ఎటువంటి కేసులు అయితే నమోదు చేయలేదని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. గత 4 రోజుల నుంచి అయితే ఈ 40 కేసులు అయితే ఉన్నాయి. వీళ్ళ ఇంట్లో 19 అయితే ప్రస్తుతానికి అయితే సురక్షితంగా వాళ్ళు ఎటువంటి ప్రమాదం లేకుండా వాళ్ళైతే ఇంటికి పంపించడం జరిగింది. వీళ్ళకి కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్య అధికారులు అయితే పర్యవేక్షణలో అయితే ఉంటున్నారు అని చెప్పొచ్చు సుష్మా. రైట్. థ్యాంక్ యూ మధు. అయితే మొత్తానికి మనం చూసినట్లయితే కనుక తూర్పుగోదావరి జిల్లాలో అయితే డయేరియా కేసులు రోజు రోజుగా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ వైద్య అధికారులు కూడా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో అప్రమత్తమైనట్టుగా కూడా తెలుస్తుంది. డయేరియా అయితే కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తుంది. గత 4 రోజుల్లో 40 కేసుల వరకు దాదాపు నమోదైనట్టుగా తెలుస్తోంది. గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పుతో రోగులు వస్తున్నట్టు తెలుస్తుంది. పెద్దగూడెం, ఉప్పరగూడెం, గోపాలపురం, వేళ్లచింతలగూడెం, చిట్యాల, పెద్దాపురం, గుడ్డిగూడెం గ్రామాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ఇక పొగాకు పంటకు మందు పిచికారీ చేసిన సమయంలో ఆ గాలిని పీల్చడంతో కూడా వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇక దీనిపై గ్రామస్తులు కూడా పూర్వం నుంచి తాము పొగాకు సాగు చేస్తున్నామని, గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల వల్లే కారణం అనేది కూడా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు 19 మంది డిశ్చార్జ్ అవ్వగా 17 మంది ఇంకా చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆరా తీయడంతో జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమై దగ్గరుండి పారిశుద్ధ్య వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇవి ఇప్పుడు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AP23 న్యూస్.